వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మన గార్డెన్ లో అయితే కొన్ని రకాల కూరగాయలు వచ్చాయండి. వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ టైం మనం గ్రో చేసిన పుట్లకాయని అయితే కట్ చేసుకుందామండి. ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. ఇది ఇంకా పెద్దది అవుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి కూడా అవుతుందండి, చూస్తున్నారు కదా. దీనికైతే నేను తాడు లాంటిది ఏం కట్టలేదు, ఎలా వంక టింకల్ అయిపోయిందో చూడండి. నేనైతే ఫస్ట్ టైం గ్రో చేశానండి గార్డెన్ లా. ఇది ఎండలకు కూడా ఇంత బాగా వచ్చింది. ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి, అయినా సరే ఇంత ఎండలకు కూడా మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక్కడ మనకి ఇక దొండకాయలు అయితే ప్రతి హార్వెస్ట్ లో ఉంటాయి కదండి, ఎంత బాగా వచ్చాయో చూడండి. దీనికైతే మొన్న మొత్తం కూడా పశువుల ఎరువు వేసానండి. అది వేసిన తర్వాత అసలు చూడండి ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కాయలైతే కాసాయి. సైజు కూడా మంచి 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 సైజులో వచ్చాయండి. చూడండి అసలు తీగ మనకి ఎక్కడెక్కడో వెళ్తుంది. ఇక్కడ చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో. ఇవైతే మనం వెతుక్కొని వెతుక్కొని కట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే దీనికి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా పచ్చి పాలైతే స్ప్రే చేయండి. ఎలాంటి చీడ లేకుండా చెట్టు అనేది హెల్దీగా ఉంటుంది. చూడండి ఎప్పటికప్పుడు ఇలాగా ఎండిపోయిన ఆకులు ఉంటే దీన్ని అయితే తీసేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయా అండి. చూడండి నాటుదొండ ఇదైతే. వావ్, ఇక్కడ పైకి అయితే భలే అయినాయండి. తోరణం లాగా వేలాడుతున్నాయి పైన మాత్రం. ఈసారి హార్వెస్ట్ చాలా బాగా వస్తుందండి. దొండకాయలు అయితే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని వచ్చాయి కదా, పైన వస్తున్నాయి. తీగ అంతా కూడా బయట సైడ్ వెళ్ళిపోయింది. చూడండి అసలు సైడ్ ఉన్నట్టు. ఇక్కడ మనకు బీరకాయ కూడా ఉంది చూడండి, బయట వైపు ఉంది. ఇది ఇంకా అవ్వలేదు, దాని తర్వాత కట్ చేసుకున్నాను. దొండకాయలు మనం షేర్ అంటే బయట వైపు ఆకులు ఏమి పడకుండా ఇలా కట్టేసామండి. మనం ఎంత వెళ్ళొద్దని కట్టినా మన తీగలు అయితే మొత్తం అటువైపే వెళ్తున్నాయి. ఇక్కడ మనకు ఒక ఈ సపోటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇది బియ్యంలో పెడితే మంచిగా మగ్గుతాయి. ఫస్ట్ అయితే ఈ పాలు ఉప్పిపెట్టేటట్టు ఇట్లా మక్కలు అనేది పెట్టేద్దాము. ఇక్కడ ఉన్నాయండి. అసలు దీన్ని మొత్తం కూడా ప్రూన్ చేశానండి. ప్రూన్ చేసిన తర్వాత అసలు కొత్త చిగుర్లు చూడండి. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన చిగుర్లే. కొత్తగా చిగుర్లు వచ్చేసి పూత ఎంత బాగా వస్తుందో చూడండి. మనం వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల, ఒకసారి ఇక్కడ దగ్గర చూపించు, వచ్చిన ప్రతి పూత కూడా పిందెలాగా ఎంత బాగా కన్వర్ట్ అయ్యిందో చూడండి. ఒకటే దగ్గర గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో. మంచి రిజల్ట్ ఉంటుందండి. అన్నీ కూడా ఆర్గానిక్ వేలో మనము ఇంట్లోనే చీప్ అండ్ బెస్ట్ వాటితో ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మన ఛానల్లో ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి ఛానల్ని. చూస్తున్నారు కదండి అసలు ఎంత బాగా వచ్చాయో. వీటిని తర్వాత తీసేసుకుందాం. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇవి తెంపితే నెక్స్ట్ వచ్చే వాటికన్నిటికి కూడా బలం బాగా అంది, సైజు కూడా బాగా పెరుగుతుందండి. ఈసారి అయితే సైజు కొద్దిగా చిన్నగానే వచ్చింది. ఓకే, ఈ వంకాయలు అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదండి, ప్రతి హార్వెస్ట్ లో వస్తూనే ఉంటాయి. గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి.
ఒక 2-3 చెట్లు చాలండి, మనకి ఎక్కువ అవసరం లేదు. మనం ఏదైతే బెండ చెట్లు కానీ అలాగే గోకర చెట్లు అయితే అవి కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే బెటర్ అండి. ఇవి మాత్రం ఒక 2-3 చెట్లు ఉన్నా కూడా ప్రతి హార్వెస్ట్ లో మనకి ఈ వంకాయలు అయితే మన ఇంటికి సరిపడా వచ్చేస్తాయండి. చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ కూడా ఇంక కొద్దిగా చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడండి అసలు అంజీర్ మొక్క ఎంత హెల్దీగా గ్రో అవుతుందో చూడండి. అసలు చిగుర్లు అనేది ఎంత బాగా వస్తుందో. వీటికైతే హ్యూమిక్ యాసిడ్ ఇచ్చానండి. హ్యూమిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ఎంత మంచి రిజల్ట్ ఉందో చూడండి అసలు మీరు. ఇక్కడ పూత స్టార్ట్ అయిపోయి ఇక్కడ చూసారా కాయ కూడా వచ్చేసింది. ప్రతి కొమ్మకు మనకు చిగురు అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఇంకా పోమోగ్రానేట్ కూడా రెడీ అయిపోయిందండి. సైజ్ చూడండి అసలు. దీనికి కూడా నేను హ్యూమిక్ యాసిడ్ ఇచ్చాను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. పూత అనేది చూడండి, నేను ఇచ్చినప్పుడు పూత అనేదే లేకుండే, అక్కడక్కడ ఉండే కదా. చూసారా ఎంత బాగా పూత వచ్చిందో. ఎక్కడ చూసినా చెట్టు నిండా పూత ఉందండి. ఇక్కడ చూడండి అసలు ఇంత ఎండలకి మనకి చిక్కుడుకాయ ఎంత విపరీతంగా కాసిందో చూడండి. ఇది అయితే మొత్తం కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగా మన టెర్రస్ గార్డెన్లో మన చేతులతో పండించుకొని మనం వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా, హెల్త్కి హెల్త్. అలాగే మనము ఈ వర్క్ చేసుకుంటున్నప్పుడు మన ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి హార్వెస్ట్ చేసినప్పుడు. అలాగే మన గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఒక్క మొక్కకే ఎంత బాగా వచ్చిందో చిక్కుడుగాయ. ఎప్పుడు కూడా మనం చిక్కుడుగాయ హార్వెస్ట్ చేసిన వెంటనే మొత్తం ఈ కాడలు అనేది ఉంటాయి కదండి, ఇలాగా ఈ కాడలను అన్నిటినీ కూడా ప్రూన్ చేసేయాలండి. ప్రూన్ చేసేసి మనము ఏదైనా సరే కొద్ది మొత్తంలో ఎరువు ఇచ్చేస్తామనుకో పూత పింద అనేది వెంటనే స్టార్ట్ అయిపోతుందండి కొత్త చిగుర్లు వచ్చేసి. చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో చిక్కుడుకాయ అనేవి. చూసారా గెలలు. ఎప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకునేది ఇలాగ చేసుకుంటే, అంటే మనము వచ్చిన కాడలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుంటే కొత్త చిగుర్లు అనేది తొందరగా వస్తాయండి. మనం ఇలానే ఈ కాడలు ఉంచేస్తే చిగుర్లు అనేది కొద్దిగా లేట్గా వస్తాయండి. ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత అప్పుడు చిగుర్లు స్టార్ట్ అయిపోతాయి. సో అలా కాకుండా మనం దాన్ని కట్ చేసుకుంటే చిగుర్లు అనేది చాలా తొందరగా స్టార్ట్ అయిపోయి కాయ అనేది మనకు తొందరగా వస్తుంది. మొత్తం కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి. ఈ వరుస వచ్చేసి ఫస్ట్ పెట్టాను, ఆ వరుస వచ్చేసి సెకండ్ పెట్టానండి. అంటే ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి పెట్టాను. ఇది కూడా సెకండ్ హార్వెస్ట్ కూడా అయిపోయిందండి ఇందులో. ఇదైతే చాలా సార్లు హార్వెస్ట్ చేశాను. మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. మనం ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసి మళ్ళీ ప్రూనింగ్ చేసుకొని ఎరువులు ఇస్తుంటే ఈ చెట్టు చిక్కుడు అనేది అయితే వస్తూనే ఉంటుందండి. మనం సీజన్తో సంబంధం లేకుండా ఎంత ఎండలో కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం ఇలా ఈజీగా పండించుకోవచ్చండి. ఇక్కడ చూడండి చెట్టు మొత్తం కూడా ప్రూన్ చేశాను, మందారము. ప్రూన్ చేసిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చేసి బర్డ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫ్లవర్స్ ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి, పింక్ షేడ్. అసలు కింది నుంచి చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. ఇంత చిన్న మొక్కకి డైలీ ఒక 10 పువ్వులు దాకా ఖచ్చితంగా వస్తున్నాయండి. ఎంత బాగా వచ్చాయో. దీని తర్వాత ఇది కూడా మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసుకున్నాను. ఇది కూడా చూడండి కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. ఇది ఇక్కడ చూడండి పెద్ద సైజ్ ఫ్లవర్స్ ఇవైతే ఆరెంజ్ ఎంత బాగున్నాయో కదా. మన దగ్గర మందార మొక్కలు అయితే 3 ఉన్నాయండి.
ఈ మూడిటికి మనకి ఫ్లవర్స్ హార్వెస్ట్ అనేది ఎంత బాగా వచ్చాయో చూడండి. టమాటా చూడండి, మనకు ఒక అక్షయ పాత్ర లాగా ఎప్పుడు వస్తూనే ఉన్నాయండి. మన నార్మల్ టమాటా కంటే అసలు చూడండి గుత్తులు. ఈ వైన్ వెరైటీ అయితే చాలా బాగుందండి. చాలా బాగా వస్తున్నాయి కాయలు అయితే. నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయండి. మీరు ప్రతి హార్వెస్ట్ లో చూస్తూనే ఉన్నారు కదా. మనకు ఏ ఉన్నా లేకున్నా టమాటా వంకాయలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు. మళ్ళీ కొత్త చిగుర్లు చూడండి, కొత్త చిగుర్లు వచ్చేసి కాయ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా పట్టిందో. ఇదైతే ఈ వెరైటీ చాలా బాగుందండి. అసలు మన నార్మల్ వెరైటీ టమాటా అయితే ఒక 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేయగానే మొక్కలన్నీ కూడా చనిపోతున్నాయి. అసలు ఇక్కడ చూడండి, ఇంకా కింది నుంచి ఈ ఒక్క మొక్క ఇదైతే స్టార్టింగ్ ఒక్కటే స్టెమ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. మీకు ఇంకొక అద్భుతం అయితే చూపిస్తానండి. చామంతి మొక్క, దీన్ని అయితే కంపోస్ట్ లాగా, అంటే మదర్ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి దీంట్లో కంపోస్ట్ లాగా వేసానండి. అసలు ఎండిపోయిన కొమ్మల నుంచి కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక్కడ ఇక్కడ తీసేయడం ఎందుకని అలాగే ఉంచేసాను. మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ మనము పాలకూర అండి, ఇది వాలంటీర్గా వచ్చిన మొక్క అండి. నేను సీడ్స్ వేసింది అయితే కాదు. అలాగా వాలంటీర్గా వచ్చిన మొక్కలు అయితే చాలా బలంగా ఉంటాయండి మనం వేసిన మొక్కల కంటే కూడా. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో టమాటాని అయితే. ఇప్పుడు కేజీ కంటే పైన వస్తాయండి ఈసారి కూడా. ప్రతి హార్వెస్ట్ లో 2-3 కేజీల టమాటాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి మనకి. కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. చాలా మంది పండ్లు మగ్గట్లేదు అని అంటూ ఉంటారు కదండి. మాకైతే సమస్య లేదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పండ్లు మగ్గాయో. ఇక్కడ ఉన్నాయి ఇంకా. సైజ్ కూడా చూడండి, ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానండి టమాటాలు అయితే. అయినా కూడా సైజులో కానీ మనకి క్రాప్ లో కానీ అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అంత బాగా వస్తున్నాయి. అయిపోయినాయండి టమాటాలు అయితే. ఇక్కడ చూడండి అసలు ఈ కొమ్మ అందులోకి వెళ్ళి దాక్కుందండి. అసలు ఎంత బాగుందో కదా చూడడానికి. ఏదో యాపిల్ గుత్తిలాగా ఉందండి ఇది. చూసారా అండి, 2 కేజీల పైనే టమాటాలు అయితే వచ్చాయి. చూసారు కదండి, మన ఈ చిన్ని గార్డెన్ లో ఎన్ని రకాల కూరగాయలు, పండ్లు, అలాగే ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.